హాయ్ అండి, నమస్తే. ఇగో మా గేదెకి పిల్ల పుట్టిందండి. ఇది దున్న పిల్ల. అయితే పుట్టి 40 ఎన్ని రోజులు 45 రోజులు అంటండి. అయితే వీటికి ఏ తిండి పడితే ఆ తిండి పెట్టకూడదు అనమాట. ఎన్నాళ్ళు పెట్టకూడదు అట్లా? ఎన్ని రోజులు పెట్టకూడదు? నెలలోపు పెట్టకూడదా? మిక్చరు తౌడు మిక్చరు తౌడు అట్లా కలిపి పెడతారంటండి. అదే పాలు కూడా తాగిపిస్తారు. ఉదయం పూట అది తినలేదు కదా, అట్లా తినిపియాలా? అది చిన్నపిల్ల కదండి, అవి కూడా చిన్నపిల్లలే కదండి, అందుకని ఇంకా అట్లా తినిపిస్తున్నారు. తినడం అలవాటు చేస్తున్నారు. ఇగోండి దాని అలవాటు చేస్తున్నావా? చూడండి ఎట్లా తింటుందో. అంటే చిన్నపిల్ల కదండి, ఎట్లయినా కానీ అట్లా తినడం రాదు కదా. వాళ్ళ అమ్మేమో చూస్తుంది, ఇటే చూస్తుంది. వాళ్ళ అమ్మే కాదు, వాళ్ళ అమ్మ ఎట్లాగే చూస్తుంది. తల్లి కదండి, ఎట్లయినా వాళ్ళ అమ్మ ఇటే చూస్తుంది. బొడ్డ పిల్లలేమో వచ్చి చూస్తున్నారు. మా బుజ్జాయండి. ఇది ఇంకో దూడ పిల్ల అండి. దూడ అండి. ఇది పుట్టి 6 నెలలు అయింది. దీనికి కూడా ఎట్లాగే తినిపించాలి. తినడం అలవాటు చేస్తున్నాడు అనమాట మా నాన్న. అది తల్లి, ఆమె తల్లి. ఇంకో గేదె అది. మా దూడ నన్ను చూడంగానే భయపడుతుంది. అలవాట్లేదు కదా నేను, అందుకని నన్ను చూడంగా గబాలు లేసేసింది. ఒక ఫోటో దిగుదామన్నట్టుగా వచ్చాను, కానీ నన్ను చూసి భయపడుతుంది. అలా మా బుజ్జాయి. ఇవ్వండి మా గేదెలు. పొద్దున్నే లేచినప్పుడు గేదెల దగ్గర ఎలాంటి పనులు చేస్తారో అది కూడా ఒక వీడియో తీస్తాను. అంటే పొద్దున్నే లేచి వాటి దగ్గర ఎట్లా క్లీన్ చేయాలి, పాలు ఎలా తీయాలి, అవన్నీ ఒక వీడియో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. బాయ్ బుజయ్.